బిగ్ బాస్ లాస్ట్ వీక్ లో సోనియా విష్ణుప్రియ మధ్య జరిగిన గొడవ గుర్తుందా? అదే అడల్ట్ 18+ జోకులు వేస్తావు, బూత్ కంటెంట్ క్రియేట్ చేస్తావంటూ విష్ణుప్రియపై నోరు పారేసుకుంది కదా సోనియా. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో అసలు అడల్టరీ అంటే ఏంటో ఆడియన్స్ కి క్లియర్ గా తెలిసేలా చేసింది సోనియా పాప. ఈ విశేషాలతో పాటు టుడే ఎపిసోడ్ లో ఇంకా చాలా కళాఖండాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం పదండి. బిగ్ బాస్ హౌస్ లో ఈసారి అన్ని ఆర్య స్టోరీలే కనిపిస్తున్నాయి. అదేనండి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్టు. మొన్నటి వరకు సోనియా, నిఖిల్, పృథ్వీ మధ్య ఈ ట్రయాంగిల్ ఆట బాగానే సాగింది. ఇక సడన్ గా లేటెస్ట్ ఎపిసోడ్ లో సోనియాను సైడ్ చేసి సీతతో పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు నిఖిల్. మరోవైపు నిఖిల్ సైడ్ అయిపోవడంతో అటు సోనియా ఇటు యష్మితో మరో ట్రయాంగిల్ మొదలు పెట్టేశాడు పృథ్వీ. ఇలా బిగ్ బాస్ హౌస్ లో కొత్త ఎఫ్ఐఆర్లతో కళకళలాడిపోతుంది. ఆ విశేషాలేంటో చూద్దాం. హగ్గు నామినేషన్లలో హాటుగా సాగిన వాదన మర్చిపోకముందే పృథ్వీని పిలిచి మరి ఓ హగ్గు ఇచ్చింది సీత. అప్పుడు పక్కనే ఉన్న విష్ణుప్రియ ఎందుకో గాని ముసిముసి నవ్వులు నవ్వుకుంది. ఇక ఉదయం కాగానే సరదాగా వెళ్లి పృథ్వీ బుగ్గ గిల్లింది విష్ణు. దీనికి ఐ ఆమ్ గాడ్, ఆ గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ పృథ్వీ డైలాగ్ కొట్టాడు. ఇది ఉపేంద్ర డైలాగ్. నాకు తెలుసు, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా ఈ డైలాగే వేసేవాడు. అహం బ్రహ్మస్మి, ఆల్మోస్ట్ నా బాయ్ ఫ్రెండ్ 70% నీ క్వాలిటీసే అంటూ తెగ సిగ్గుపడింది విష్ణు. ఇంతలో ఈ వారం కూడా రేషన్ మళ్ళీ సంపాదించుకోవాలి అంటూ బిగ్ బాస్ వచ్చేసాడు. ఎక్కువ టాస్కులు గెలిచిన సభ్యులకి నచ్చిన ఆహారం పొందే అవకాశం ఉంటుందంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇక ముందుగా ఫోటో పెట్టు ఆగేటట్టు. దీని ప్రకారం కంటెండర్లు వారి చీఫ్ ఫోటోలను ఇచ్చిన స్లాట్స్ లో వీలైనన్ని ఎక్కువగా పెట్టాలి. అలానే ఎవరు పీకేకుండా చూసుకోవాలి. ఈ టాస్క్ కోసం శక్తి టీం నుంచి పృథ్వీ, కాంతార టీం నుంచి నబిల్ పోటీ పడ్డారు. సంచాలక్గా సీత ఉంది. ఇక ఎప్పటిలానే పృథ్వీ, నబిల్ ఇద్దరు గేమ్ లో ఫిజికల్ అయ్యారు. దాదాపు కొట్టుకునే వరకు వెళ్ళింది. దీంతో ఒకరినొకరు పట్టుకోవడానికి వీల్లేదు, మీ ఫొటోస్ ను మీరు డిఫెండ్ చేసుకోవచ్చు అంటూ బిగ్ బాస్ అన్నాడు. కానీ పృథ్వీ పట్టుకోవడంతో డిస్క్వాలిఫై అయ్యి కాంతార టీం గెలిచింది. ఇక తర్వాత మణికంఠ దగ్గరికి వెళ్లి నామినేషన్స్ లో యష్మి ఎందుకు హట్ అయింది, నిజం చెప్పరా, నువ్వు ఫ్లర్ట్ చేసావా అంటూ నిఖిల్ అడిగాడు. దీనికి ఫ్లర్ట్ అని చెబుతుంది ఎవరు, అది ఆలోచించు, ఫ్లర్టేశ్వర్ చెబుతున్నాడు అంటూ సీత కౌంటర్ ఇచ్చింది. దీంతో సరే నీతో మాట్లాడతాను, నీతో కాకుండా ఇంకెవరితో నేను అలా మాట్లాడతాను చెప్పరా అంటూ నిఖిల్ అడిగాడు. సోనియా యష్మితో కూడా నువ్వు ఫ్లర్ట్ చేస్తావని సీత అనడంతో యష్మితో సరిగా మాట్లాడను, ఇంకా ఫ్లర్ట్ ఏం చేస్తానంటూ నిఖిల్ బదులిచ్చాడు. అయితే యష్మిని అడుగుదామా అంటూ విష్ణు మధ్యలో దూరడంతో యష్మిని పిలిచింది సీత. యష్మి ఈయన ఎప్పుడైనా ఫ్లర్ట్ చేశాడా నీతో అంటూ సీత అడిగితే లేదు, కన్ను కొట్టేవాడు, నేను కొట్టేదాన్ని అంటూ కొంటె సమాధానం చెప్పింది యష్మి. దీనికి నేను సీతకి తప్ప ఇంకెవరికి పాడలేదు పాట అలా అంటూ నిఖిల్ పులిహోర కలిపేశాడు. సరే అయితే ఓకే అంటూ సీత సిగ్గుపడింది. అయితే నువ్వు హ్యాపీ కదా అంటూ యష్మి అడిగితే కొట్టింది సీత. దీంతో చేసుకోండి మీరు అంటూ యష్మి సైడ్ అయిపోయింది. ఆ తర్వాత సీత నిఖిల్ గట్టిగానే ముచ్చట పెట్టారు. నువ్వే కదరా చెప్తున్నావు అంటూ నిఖిల్ అడిగితే నాకు వర్డ్స్ రావట్లేదు, నీకు ఐడియా ఉంది కదా, ఇది వేరేలాగా వెళ్ళొచ్చు బయటికి, అది బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఫేస్ చేయగలుగుతావా అంటూ సీత అడిగింది. తీసుకునే వాళ్ళు ఎలాగైనా తీసుకుంటారు, ఇక్కడ మాట్లాడితే బయటికి ఎలా వెళ్తుందో అని నేను పట్టించుకోను, ఎందుకంటే నీతో నేను ఏం మాట్లాడతాను, వేరే వాళ్లతో ఏం మాట్లాడతాను అన్నది నాకు తెలుసు అంటూ నిఖిల్ అన్నాడు. నాతో నువ్వు ఏం మాట్లాడవులే, అది వేరే విషయం అంటూ సీత అంది. నీకు ప్రాబ్లం ఉందా బయట అంటూ నిఖిల్ అడిగితే నాకు ఏం లేదు, ఫ్రెండ్స్ లా మాట్లాడదాం, ఇప్పటి నుంచి అందరితో ఎలా ఉంటావో నాతో కూడా అలానే ఉండు, నాతో వేరేలా ఉంటావు కదా అలా ఉండకు, నాకు నీ హార్ట్ లో ఏముందో తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదు, నువ్వు చెప్పట్లేదు కూడా అంటూ సీత అంది. నువ్వు అడగలేదు కదా అంటూ నిఖిల్ అన్నాడు. ఓ వైపు నిఖిల్ సీత మ్యాటర్ సాగుతుండగా పృథ్వీని గెలికింది సోనియా. రెడీ అయిందిరా రష్మి అని సోనియా అనగానే పృథ్వీ వెనక్కి తిరిగి చూశాడు. దీంతో ఏమైతాందిరా నీకు యష్మి మధ్య, మామూలుగా అడుగుతున్నా, ఏమైనా అయితుందా అని అడుగుతున్నా, ఏమో అందరు మాట్లాడుకుంటున్నారు, నేను నిన్ను డైరెక్ట్ గా అడిగి అయిపోతుందిగా అని అడుగుతున్నా, నువ్వు యష్మితో ఏదో డ్రెస్ బాగుందంటే ఆమె నీకోసమే అన్ని ఇలాగే తెప్పించుకుంటా అందంట కదా అంటూ సోనియా అడిగింది. లేదు సరదాగా అన్నా అంటూ పృథ్వీ అంటే, కానీ నీకు ఇష్టమంట కదా యష్మి అంటే అంటూ సోనియా డైరెక్ట్ గా అడిగింది. అవును, యాజ్ ఏ పర్సన్ ఇష్టము, మీరు ఇష్టం అంటూ పృథ్వీ అన్నాడు. ఇంతలో బిగ్ బాస్ రెండో టాస్క్ కూడా మొదలు పెట్టాడు. నత్తల సాగకు, ఒక్కటి వదలకు అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం ప్రతి టీం నుంచి 2 సభ్యులు క్యాబేజీలను నత్తలా పడుకొని తోస్తూ గీత వైపు చేర్చాలి.
ఇచ్చిన టైంలో ఎక్కువ ఎవరు చేరిస్తే వాళ్ళు విన్నర్. ఈ గేమ్ కి కాంతారా టీం నుంచి ప్రేరణ ఆదిత్య, శక్తి టీం నుంచి సోనియా నిఖిల్ పోటీ పడ్డారు. సంచాలక్గా మణికంఠ ఉన్నాడు. ఈ గేమ్ లో నిఖిల్ అయితే చితక్ కొట్టాడు. ఇక సోనియా కూడా బాగానే ఆడింది. దీంతో శక్తి టీం విజేతలుగా నిలిచారు. అయితే విన్నర్ గా ప్రకటించిన వెంటనే సోనియా దగ్గరికి వెళ్లి బుగ్గ మీద ఒక కిస్ ఇచ్చాడు పృథ్వీ. వెంటనే బూరని కొట్టు రేషన్ పట్టు అంటూ మూడో టాస్క్ కూడా పెట్టాడు బిగ్ బాస్. దీని ప్రకారం రెండు టీమ్స్ నుంచి చెరొక సభ్యుడు బజార్ మోగగానే ఎదుటి సభ్యుని మీద అతికించిన బెలూన్లను పగలగొట్టాలి. బజార్ మోగే సమయానికి ఏ సభ్యుడి మీద ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్. దీనికి సోనియా సంచాలక్ గా ఉండగా ఇటు నిఖిల్ అటు అభయ్ పోటీ పడ్డారు. ఈ గేమ్ చాలానే గోలా జరిగింది. కానీ సంచాలక్ గా సోనియా ఉండడంతో మొత్తానికి అరిచి రచ్చ చేశారు. అయినా సరే రూల్స్ ఎలా ఉందో అలా పాటించకపోయినా న్యాయమే చేసి గెలిచిన టీం ని ప్రకటించింది. ఈ డిసిజన్ పై యష్మి గట్టిగానే వాదించింది. నువ్వు ఓ పెద్ద చీటర్ అంటూ సోనియాను తిట్టింది. సంచాలక్ డిసిజన్ కి హట్ అయిన అభయ్ సంచాలక్ డిసిజన్ ఈజ్ ఫైనల్, ఇక నుంచి నేను ఏ గేమ్ ఆడట్లేదు, నువ్వు బయటికి పంపించినా ఓకే అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇందులో సోనియా మాత్రం సంచాలక్ గా ఫేరే చేసింది. ఎందుకంటే అభయ్ ఎన్నిసార్లు బయటికి వచ్చినా సరే లోపలికి రా అభయ్ లోపలికి రా అని ఎన్నిసార్లు పిలిచినా నా ఇష్టం అని చెప్పేసి అతనే బయటికి వెళ్ళిండు. కాబట్టి నిఖిల్ గెలవడం అనేది ఈజ్ కరెక్ట్.